ఒక సెలబ్రిటీ కావాలంటే ఎంత కష్టం ఉంటది. ఆడపిల్లగా దాని జీవితం దాను బలంగా పెట్టి పైకి వచ్చింది. పైకి వచ్చి ఎదిగే ముందు వచ్చి దాని జీవితం మేము దెబ్బతీసింది. ఒక ఆడదగా తప్పు కాదు. అది ఎంత తప్పు. భార్య అయితే మాత్రం అంటే ఆమె భార్య వచ్చి రాగానే భర్త మీద భర్తను కొట్టి బుద్ధి చెప్పుకుంటే కరెక్ట్గా ఉండేది అంటారు, అమ్మాయిని ఏమి చేయకుండా. అవును మరి నీ భర్త మంచోడని నువ్వు చెప్పినప్పుడు మరి నీ భర్త వీడియోలు తీసి నువ్వు ఎందుకు పెట్టిన సోషల్ మీడియాలో? నీ భర్తకు వచ్చే అవకాశాలు కూడా పోవా? మీ ఇద్దరు భవిష్యత్తు రోడ్డు మీదకి రాదా? మీ ఇద్దరు భవిష్యత్తు నీ బాబు భవిష్యత్తు రోడ్డు మీదకి రాదా? ఇప్పుడే పేవులోకి వచ్చేది. ఏం కొద్దిగా సెలబ్రిటీ కాని కొమ్ములు పెరుగుతాయా? ఇంత డబ్బు కారాగానే కళ్ళు నెత్తికెక్కుతాయి. కళ్ళు నెత్తికెక్కి కొవ్వెక్కిన పనులు చేసింది. 2 రాష్ట్రాల మీద ఇప్పుడు ఒకటే సమస్య ఏం లేదా? ఎందుకు లేదు? కాకపోతే ఇదే సమస్య అనమాట. ఇవి 2 రోజులు 2 రోజులు వచ్చింది అంత మర్చిపోతాం. మాధురి గారికి ఆ డబ్బు తీసుకొని మొగుడు పెళ్ళం ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి ఈడేమో ఆర్థికంగా వాడుకుండు. ఆ అమ్మాయిని వాడుకొని ఇద్దరు కలిసి బ్లాక్ మెయిల్ చేసి ఆ అమ్మాయి డబ్బు తిని ఈ రకంగా ఆ అమ్మాయిని బ్లేమ్ చేశారు. చేసినందుకు మాధురి గారు ధైర్యంగా నిలబడి వాళ్ళిద్దరు భర్త భార్య మీద కేసు పెట్టి వీడియో తీసిన దాని మీద కూడా కేసు పెట్టి దాని మగుడినే పెళ్లి చేసుకో చెప్పాలి. చెబితేనే కదా ఆ రకంగా అనిపిస్తుంది. చూసే వాళ్ళకి అనిపిస్తుంది కరెక్ట్ గా వచ్చు. తలుపు తీయటం ఏంది ఏనాబాద్? ఎన్నిసార్లు అడిగినా అదే క్వశ్చన్. పందిని నంది అనమంటే అంటావా? అది పందే కాబట్టి పందే అంటాం. ఇప్పుడు ఆమెను కొట్టింది మళ్ళీ అక్కడ వీడియోలోనే నా మొగుడు అయితే ఏం తప్పు లేదని చెప్పింది కదా, దానికి మీరేమంటారు? మరి నా మొగుడు తప్పులేదు అన్నప్పుడు ఇక్కడ ఆడపిల్ల జీవితం ఎందుకు సోషల్ మీడియాలో పెట్టు? మరి దానికి కారణం ఏంది? దాని తప్పేందో చూపి దాని జీవితానికి ఆధారం చూపి. ఇప్పుడు అక్కడ పిల్ల జీవితం నాశనం అయిపోయినట్టే కదా. దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? తనకి ఇంకా అవకాశాలు వస్తాయా? ప్రతి వాడు సులభంగా చూస్తాడు. ఇప్పుడు దాని భవిష్యత్తు ఏంది? ఒక ఆడదానికి ఆమె భవిష్యత్తుకు దారి చూపి. మనం ఆమె ఏమైనా చేసుకున్నా కూడా వీళ్ళ ఫ్యామిలీ మీద పడుద్ది. ఇప్పుడు ఆ వీడియో తీసిన దాన్ని వదిలిపెట్టరు. ఇప్పుడు ఈశ్వర సాయి భార్యని వదిలిపెట్టరు, ఈశ్వర సాయిని వదిలిపెట్టరు అనమాట. కుటుంబం జైలు పాలు కావాలా? ఏంది? అసలు ఆయన పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి ఒప్పుకోవద్దా? ఏ సిగ్గుండాలి కొద్దిగా. అసలు ఆ అమ్మాయి ఏందో మాట్లాడుతుంది కదా తెలిసేది. చేతికి దొరికింది వేసి నువ్వు ఆ అమ్మాయి ఇట్లా పెట్టుకొని కూర్చుంది. ఆమె నోట్లోంచి మాట వెళితేనే కదా ఏది తప్పు ఏది ఒప్పు అని తెలిసి ఆమె జీవితం గురించి ఆమె మాట్లాడితేనే అది న్యాయం. ఆమె జీవితం గురించి మనం మాట్లాడకూడదు. అక్కడ తప్పు జరిగింది కాబట్టి తప్పునే మాట్లాడదాం. కొంతమంది చెప్పండి, సోషల్ మీడియాలో మీరు ఇంకా వీడియోలని గలీజ్ గా పెట్టకండి అని చెప్పి జనాలకు చెప్పినట్టు మీరు చెప్పండి, మెసేజ్ లాగా పోతుంది చెప్పండి. సోషల్ మీడియాలో ఒక ఆడపిల్ల జీవితం కాబట్టి దయచేసి అందరికీ చెబుతున్నా, ఒక ఆడపిల్లకు మనం ఎక్కడ అండగా ఉండాలి. ఎందుకంటే అక్కడ తప్పు జరిగితే అండగా ఉండొద్దు. అక్కడ తప్పు జరగలేదు. ఒక ఆడపిల్ల కష్టపడి సెలబ్రిటీగా పైకి రావాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయో ఇండస్ట్రీలో మీకు తెలియదు. చాలా కోల్పోవాలా. ఎంత కోల్పోతేనే ఆడపిల్ల ఆ స్థాయికి ఎదిగింది కాబట్టి ఆమె భవిష్యత్తు మీద ఈశ్వర సాయి భార్య వచ్చి దెబ్బ కొట్టింది కాబట్టి ఇప్పుడు ఆమె భర్త సేపు ఆమె సేపు. నా భర్త మంచోడని చెబుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి భవిష్యత్తు ఏం కావాలి? అందుకని ఆ రకంగా మనసున్న వ్యక్తులుగా అన్నం తినే మనుషులుగా ఆమెకు అందరూ సపోర్ట్ ఉండాలని నేను కోరుకుంటున్నా ఈ మీడియా తరఫున. వీడియోలు పెట్టి రాత్రిలో అని చెప్పేసి పాటలన్నీ పెట్టి ఇంకా దాన్ని హైప్ చేస్తున్నారు యూత్ మొత్తం. మీమ్స్ చేసేవాళ్ళు, ట్రోల్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఏం చెప్తారమ్మా మీరు? దయచేసి ఈ సంగతి తెలియనప్పుడు అందరూ ఎంజాయ్ చేశారుగా అయ్యే పాటలు. యూత్ ఒక్కటే కాదు, మాలాంటి వాళ్ళం కూడా 1-4 సార్లు చూసినాం. పాటల పరంగా డాన్స్ పరంగా బాగుందని. ఇప్పుడు ఇది తెలిసినాక ఒక ఆడపిల్లని అట్లా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. దయచేసి మీ ఇంట్లో మీ అక్క ఉంటుంది, మీ చెల్లి ఉంటుంది, మీ అమ్మ ఉంటుంది, అందరూ ఉంటారు. అందుకని ఒక ఆడపిల్లని అట్లా టార్గెట్ చేయొద్దు. ఇప్పుడు మనం ఎందుకు తిట్టుకుంటున్నాం ఈశ్వర సాయి భార్యని? భార్య కదా, అక్కడ ఆమె భార్య స్థానంలో ఉంది కదా. ఆమె చేయాల్సిన పని కరెక్ట్ చేయలేదు కాబట్టి ఆమె తిడతాను. ఆమె తప్పు చేసింది, అక్కడ ఆమె తప్పు చేసింది. భార్య హోదాలో ఉండా కూడా ఒక ఆడపిల్లని. అందుకని దయచేసి మీడియా తరఫున నేను కోరుకుంటున్నా, ప్రతి వాళ్ళని సోషల్ మీడియాలో ఒక ఆడపిల్లని అసభ్యకరంగా పాటలు పెట్టి ట్రోల్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించుకోరు. మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు.